వెల్కమ్ టు మైతే సేవింగ్స్. ఈ వీడియోలో మనం 34 సైజ్ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎడ్జెస్లో క్లాత్ అనీవెన్గా ఉంటే ఇలా ఎల్ షేప్ స్కేల్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకొని కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ మార్జిన్ వేసుకోండి. ఇక్కడ నుంచి లెంత్ అయితే మార్క్ చేసుకుందాం. ఇక్కడ నేను తీసుకున్న లెంత్ వచ్చేసి 14.5 ఇంచెస్. అక్కడికి ఒక మార్కింగ్ వేసుకున్నాక దాని మీద ఇంకొక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకోండి. ఈ మార్జిన్ ఎందుకు తీసుకున్నామంటే మనం షోల్డర్స్ జాయింట్ కోసం. ఇప్పుడు షోల్డర్ని అయితే మార్క్ చేసుకుందాం. షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ మార్జిన్ వేసుకోండి. ఇది మనం హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ని అందరూ ఇక్కడ నుంచి అయితే మార్క్ చేస్తారండి, అది రాంగ్. మనం కింద డౌన్ నుంచి అయితే మార్క్ చేసుకోవాలి. మనకి 4 ఇంచెస్ కావాలంటే 4, 5 ఇంచెస్ కావాలంటే 5, 6 ఇంచెస్ కావాలంటే 6. అక్కడ ఇక్కడ నుంచి మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలండి. సో ఇక్కడ నుంచి నేను 4.5కి అయితే ఒక మార్క్ చేసుకుంటున్నాను నెక్ డౌన్. ఇప్పుడు నేను షోల్డర్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు 2.5 కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ మనకి నెక్ విడ్త్ వచ్చేసి 2.75 ఉంది కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 3.5 అనేది మా విడ్త్ తీసుకోవాలండి. ఇలా ఈ మెజర్మెంట్ కంటే ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మనకి షేప్స్ అనేటివి నీట్గా వస్తాయండి. చూడండి, ఇక్కడ స్కేల్తో లైన్ డ్రా చేసుకొని దీంట్లో మీకు నచ్చిన షేప్ అయితే డ్రా చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ రౌండ్ నెక్కే డ్రా చేస్తున్నానండి. ఇలా డ్రా చేసిన తర్వాత ఆర్మ్ డౌన్ అయితే మార్క్ చేసుకుందాం. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సెకండ్ లైన్ మీద మనం పెట్టేసి 6 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుందాం. స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని అలాగే ఇలా కూడా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ మనం చెస్ట్ అయితే మార్కింగ్ చేసుకుందాం. నడుము వచ్చేసి 29 అండి. 29లో 4వ భాగం తీసుకోవాలి. చూడండి, టేప్ని ఈ విధంగా కట్టుకొని 29 దగ్గరికి ఫస్ట్ ఒక ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన మెజర్మెంట్లో మళ్ళీ ఇంకొక ఫోల్డ్ అయితే చేసుకోండి. నాకు ఇక్కడ 7.5 అనేది వచ్చిందండి. సో ఇక్కడ మనం 7.5 దగ్గర మార్కింగ్ అయితే చేసుకుందాం. ఇక్కడ 1 ఇంచ్ వచ్చేసి మనం డాట్ పాయింట్స్కి అయితే మార్క్ చేస్తున్నాను. ఖర్చులోకి 2.5 అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు చెస్ట్ అయితే నాకు ఇక్కడ మార్క్ చేసేది అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ అండి. అప్పర్ చెస్ట్ మెజర్మెంట్, చెస్ట్ మెజర్మెంట్ రెండు సేమ్ కదండి. అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ మనం బ్యాక్ పార్ట్ చెస్ట్ మార్కింగ్ చేసేటప్పుడు మాత్రమే యూజ్ చేస్తాము. చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ డాట్స్ మెజర్మెంట్ తీసుకుంటాం కదా, విడ్త్, అక్కడైతే మనం మార్కింగ్ అయితే చేసుకుంటామండి. ఇవి రెండు సేమ్ అయితే ఉండవు. సో చాలామంది చెస్ట్ మెజర్మెంట్ అని చెప్పి అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ దగ్గర మనకు మార్కింగ్ అయితే చూపిస్తారు. అదైతే కరెక్ట్ కాదండి. మా ఛానల్లో బట్టలు కుట్టడం అవగాహన లేని వాళ్ళు కూడా అర్థమయ్యే విధంగా ప్రతిదీ బేసిక్ నుంచి ప్రో లెవెల్ టిప్స్ అండ్ ట్రిక్స్తో అన్ని వివరంగా వీడియోస్ చేస్తాం. మా వీడియోస్ మిస్ అవ్వకుండా ఫాలో అయితే మీరు ఖచ్చితంగా బోటెక్ లెవెల్ ఫినిషింగ్ వచ్చేలాగా స్టిచ్చింగ్ నేర్చుకోగలరు. దానికి మీరు చేయవలసింది ఓపికగా ఫుల్ వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేయాలి. మా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ ఇలాంటి క్లియర్ కట్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేయడానికి సపోర్ట్ కోసం వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దీనివల్ల మాకు కూడా డైలీ వీడియోస్ చేయడానికి ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. ఇవే విషయాలు మీరు బోటెక్ కోర్స్లో చేరి నేర్చుకోవాలంటే చాలా ఫీజు తీసుకుంటారు అండ్ తొందరగా అన్ని విషయాలు కూడా నేర్పించరు. మా వీడియోస్ జస్ట్ ఫ్రీ టైంలో చూడటం ద్వారా మీరు చాలా తొందరగా బోటెక్ లెవెల్ ఫినిషింగ్తో స్టిచ్చింగ్ నేర్చుకోగలరు. కీప్ ప్రాక్టీసింగ్ అండ్ స్టే ట్యూన్డ్ మైతే సేవింగ్స్. నాకు ఇక్కడ అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 35 ఇంచెస్ ఉంది. 35 ఇంచెస్కి +1 అనేది యాడ్ చేసుకొని తీసుకోవాలి. ఇది చిన్న, ఇప్పుడు ఏ సైజ్ బ్లౌజెస్కైనా అండి మనకి అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ ఎంతైతే వస్తుందో దానికి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా లూజింగ్ యాడ్ చేసుకోవాలండి. 36లో 4వ భాగం వచ్చేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్ని ఫోల్డ్ అయితే చేసుకోండి. ఫస్ట్ 36 వరకు ఒక ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ వచ్చిన దాని దగ్గరికి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ అయితే చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాక వచ్చింది ఎంత అండి 9 ఇంచెస్. సో ఇక్కడ నేను 9 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ మార్జిన్ కోసం 2.5 అయితే తీసుకుంటున్నాను. మీకు 1.5, 2 మీకు ఎంత అవసరమైతే అంతైతే తీసుకోండి. ఇక్కడ నేను మార్జిన్ వచ్చేసి 2.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే
ఇలా ఫస్ట్ లైన్స్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది మార్క్ చేసుకుందాం. ఆర్మ్ రౌండ్కి నేను ఇక్కడ 30 కంటే తక్కువ సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం 1.5 అనేది మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1.5 తీసుకొని ఇలా రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ ఈ ఎడ్జ్ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ అయితే సరిపోతుందండి. 1/2 ఇంచ్ వరకు ఒక మార్క్ చేసుకొని ఇక్కడ మనం డాట్ పాయింట్స్ అనేటివి వేస్తాం కదా, ఇక్కడ వరకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా స్కేల్ అనేది పెట్టుకొని డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ని మార్క్ చేసుకున్న తర్వాత నా ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్ వచ్చేసి 15.5 అండి. దానికి నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను. లూజింగ్ 16 ఇంచెస్ ఇక్కడ వచ్చిందో లేదో ఒకసారి చూద్దాం కొలుచుకుంటూ. ఇది ఎక్కడ మెజర్మెంట్ చేసుకోవాలంటే మనం ఎక్కడైతే స్టిచ్ చేస్తామో అక్కడనే మనం టేప్ పెట్టుకుంటూ అయితే ఒకసారి మెజర్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి పెట్టుకోకూడదండి, ఇది ఆల్రెడీ ఖర్చులోకి వెళ్ళిపోతుంది. సో ఇది అనేది తీసేసి ఇక్కడ నుంచి మనం ఎంతైతే ఖర్చులోకి పెట్టుకున్నామో అంత మెజర్మెంట్తో అయితే ఇలా రౌండ్గా టేప్ని తిప్పుకుంటూ మెజర్మెంట్ చేసుకోండి. ఇక్కడ నాకు చాలా ఎక్కువ అయిందండి, అంటే ఆర్మ్ డౌన్ అనేది 6 ఇంచెస్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. నాకు ఆర్మ్ రౌండ్ కావాల్సింది 8 ఇంచెస్, కానీ ఇక్కడ నాకు 9 ఇంచెస్ అనేది వచ్చింది. అంటే నాకు ఈ ఆర్మ్ డౌన్ 6 తీసుకున్నాం కదా, అది ఎక్కువ అయింది. సో నేను ఇంకొంచెం పైకి అయితే మార్క్ చేసుకుంటున్నాను ఆర్మ్ డౌన్ని. ఆర్మ్ డౌన్ ఇంత సైజుకి ఇంత తీసుకోవాలంటూ పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఏమి ఉండదండి. మన ఆర్మ్ రౌండ్ కొలతను బట్టి మనం ఈ డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం అంత ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 5 ఇంచెస్ 5.5 ఇంచెస్ డౌన్ చేసుకున్న తర్వాత మొత్తం చెస్ట్ మార్కింగ్ చేసిన తర్వాత మనం ఇదంటూ ఒకసారి మెజర్మెంట్ చేసుకోవాలండి. ఇలా మెజర్మెంట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కువ అనిపిస్తే పైకి మార్క్ చేసుకోవాలి, తక్కువ అనిపిస్తే ఇంకొంచెం ఆర్మ్ డౌన్ అనేది కిందకి దింపుకోవాలి. అంతేకాని ఇంత సైజ్ అంటూ ఏం ఉండదండి. సో ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ అండి. 1.5 వరకు నేను ఒక మార్క్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా మార్క్ చేసుకుంటున్నాను. సేమ్ మనం చెస్ట్ మెజర్మెంట్ ఎంత వచ్చిందో నేను అక్కడికి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేద్దాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, మనం హ్యాండ్స్ అయితే ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ని క్లాత్ని ఇలా తీసుకొని ఇలా ఒక ఫోల్డ్ అయితే వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. దీని విడ్త్ వచ్చేసి ఎంత తీసుకోవాలంటే ఇలా మనం బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫస్ట్ ఇక్కడ నుంచి అయితే మెజర్మెంట్ అనేది చేసుకోవాలి. ఎక్కడైతే మనం స్టిచ్ వేస్తామో హ్యాండ్కి అక్కడ ఇలా పట్టుకుంటూ రౌండ్ తిప్పుకుంటూ మెజర్మెంట్ తీసుకోండి. ఇక్కడ నాకు 11.5 వచ్చింది. చాలా మందికి డౌట్ రావచ్చు 11.5 వస్తే 10.5 ఎందుకు తీసుకుంటుంది అని. ఇక్కడ మనం 1/2 ఇంచ్ మార్జిన్ ఇటు సైడ్ 1/2 ఇంచ్ మార్జిన్ ఇటు సైడ్ అనేది వెళ్ళిపోతుంది మనం షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు. సో మనం 9.5 అని 10.5 తీసుకుంటే సరిపోతుందండి. తీసిన తర్వాత ఇక్కడ మనం హ్యాండ్ అయితే మార్క్ చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ అన్ఈవెన్గా ఉంటే ఎడ్జెస్ అనేది కట్ చేయండి. ఇక్కడ నాకైతే ఈవెన్గా ఉన్నాయి కాబట్టి నేను కట్ చేయడం లేదు. ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసి నేను 10 ఇంచెస్ వరకు పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేయండి. దాని మీద ఇంకొక 1/2 ఇంచ్ మార్జిన్తో ఇంకొక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేయండి. హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలనేది చాలా మందికి తెలియదు. 30 కంటే చిన్న సైజ్ బ్లౌజెస్ అయితే ఇక్కడ నుంచి మనం డౌన్ అనేది 3 ఇంచెస్ తీసుకోవాలండి. అదే పెద్ద సైజ్ బ్లౌజెస్ అయితే 3.5కి డౌన్ చేసుకుంటే సరిపోతుందండి. అండ్ 4 ఇంచెస్ ఎప్పుడు డౌన్ చేసుకుంటే 3/4 హ్యాండ్స్ కానీ ఫుల్ హ్యాండ్స్ కానీ అలాంటి వాటికి అయితే 4 ఇంచెస్ అనేది డౌన్ చేసుకుంటాం. ఇక్కడ మనది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఇక్కడ నేను 3 ఇంచెస్కి డౌన్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ మనము 2.5 ఇంచ్ మార్జిన్ అయితే తీసుకోండి. ఎందుకంటే మనం ముందు బ్యాక్ పార్ట్కి ఎంత మార్జిన్ తీసుకున్నామో దీనికి కూడా అంతే మార్జిన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ డౌన్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక 2.5 ఇంచ్ వరకు ఇలా ఒక మార్కింగ్ అయితే పెట్టుకోండి. పెట్టుకొని ఇక్కడ నుంచి మనం ఇలా కర్వ్ అనేది తిప్పుకోవాలండి. చూడండి ఇక్కడ నుంచి డౌన్ చేయాలి. అంతే అండి. హ్యాండ్ కర్వ్ డ్రా 5.5 అండి. అంటే నాది 11 ఇంచెస్ ఉంది హ్యాండ్ రౌండ్. సో ఇక్కడ నేను 5.5 తీసుకుంటున్నాను. ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ కోసం 2.5 ఇంచ్ తీసుకొని ఇప్పుడు హ్యాండ్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే స్ట్రైట్ లైన్స్ అనేది డ్రా చేసుకోండి.
ఇప్పుడు హ్యాండ్ అయితే కట్ చేసేద్దాం. మనం హ్యాండ్కి వన్ సైడ్ అనేది లోతు తీసుకుంటూ ఉంటాం కదండి, అది నేను ఇప్పుడు ఇక్కడైతే చూపించడం లేదండి. బిగినర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుందని నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూద్దాం. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవడానికి ఫస్ట్ మనం ఓపెన్స్ వచ్చి మన సైడ్ ఉండేలాగా ప్లేస్ చేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేస్ చేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని అయితే తీసుకొని మనం క్రాస్ కటింగ్ కావాలంటే క్రాస్గా ప్లేస్ చేసుకొని స్ట్రైట్ కటింగ్ కావాలంటే స్ట్రైట్గా పెట్టుకోండి. ఇప్పుడు నేను క్రాస్ కటింగ్ చేస్తున్నాను కాబట్టి ఇలా క్రాస్గా అనేది పెడుతున్నాను. దీని చుట్టుకారం మనం మార్కింగ్ అయితే చేసుకుందాం. ఇలా మొత్తం నీట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని అయితే తీసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఇక్కడ ఆర్మ్ డౌన్ని మనం మార్క్ చేసుకుందాం. ఇక్కడ మనం రౌండ్ తిరిగే దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇలా మనం ఇలా రౌండ్గా అనేది తిప్పుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రంట్ సైడ్లో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటు సైడ్ ఒక 1/4 ఇంచ్ అనేది డౌన్ చేసుకుంటున్నాను. ఇలా ఒకసారి కటింగ్ అయితే చేసి చూడండి, చాలా నీట్గా అనేది వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మనం మార్జిన్ పెట్టుకుంటాం కదా, అదే మార్జిన్ ఇక్కడ పెట్టేశాను. ఇప్పుడు నేను ఇక్కడ అపెక్స్ పాయింట్తో ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ నా అపెక్స్ పాయింట్ వచ్చేసి 9 ఇంచెస్ అండి. 9 ఇంచెస్కి నేను ఇక్కడ డౌన్ వచ్చేసి 2 ముక్కాలు డౌన్ తీసుకుంటున్నాను. 2.75 తీసుకొని దానికి ఇంకొక 1/4 ఇంచ్ అనేది కిందికి మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం షేప్ బెల్ట్ దీనికి అటాచ్ చేసినప్పుడు ఆ 1/4 ఇంచ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి. సో టోటల్గా 3 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి మనం డాట్ పాయింట్ ఎక్కడి వరకు వేసుకోవాలంటే ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 34 ఇంచెస్. సో 34 డివైడెడ్ బై 10. ఇక్కడ దీని విడ్త్ వచ్చేసి ఎప్పుడైనా సరే మీ చెస్ట్ మెజర్మెంట్ ఎంత ఉంటే దాన్ని 10వ భాగం అయితే తీసుకోవాలి. ఇక్కడ నాకు 34 కాబట్టి నేను 3.4 దగ్గర ఒక మార్క్ అనేది చేసుకుంటున్నాను. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఇక్కడ నుంచి 3.4 దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు నాకు ఇక్కడ సైడ్ వచ్చేసి నేను 1 ఇంచ్ ఇటు పక్కకి 1 ఇంచ్ ఇటు పక్కకి అయితే డాట్ పాయింట్ విడ్త్ని అయితే మార్క్ చేస్తున్నాను. కొంచెం చెస్ట్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళైతే 1.5 కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను దీనికంటే ఒక 1 ఇంచ్ అనేది నేను పైకి మార్క్ చేసుకుంటున్నాను. హుక్స్ పట్టి చిన్నగా కావాలనుకున్న వాళ్ళైతే 1.5 వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఒక 1/4 ఇంచ్ అనేది పైకి తీసుకోండి. చాలా మంది చెప్తూ ఉంటారు ఇక్కడ 1 ఇంచు 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలని చెప్పి, అదంటూ ఏం ఉండదండి. దీని విడ్త్ వచ్చేసి మనం ఇప్పుడే మెజర్మెంట్ తీసుకుందాం. మన నడుము మెజర్మెంట్ వచ్చేసి ఇక్కడ 2.5. మన నడుము కావాల్సింది 7.5. మనం బ్యాక్ పార్ట్లో కట్ చేసుకుంది 7.5. సో ఇక్కడ 2.5, అదే 2.5 ఇక్కడ నుంచి పెట్టి ఇక్కడ మార్క్ చేసుకోండి. 7.5 సారీ, ఇక్కడ 7.5 వరకు ఒక మార్కింగ్ అయితే వేసుకొని ఇక్కడ 2.5 ఇంచ్ మార్జిన్ అయితే పెట్టుకోండి. ఇదండి యాక్చువల్ ప్రాసెస్. ఇంత తీసుకోవాలి అంత తీసుకోవాలంటూ ఏమి ఉండదు. ఇలా మీ మెజర్మెంట్ తీసుకొని అక్కడ పెట్టుకోండి అంతే. ఇక్కడ కూడా ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా అయితే పెట్టేసుకోండి. ఈ 1/4 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా పెడుతున్నామంటే ఇక్కడ మనం డాట్ వేసినప్పుడు క్లాత్ అనేది తగ్గుతుంది కాబట్టి ఇక్కడ మనం దాన్ని కవరప్ చేయడానికి ఇక్కడైతే 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం అంతే. ఇప్పుడు నెక్ డౌన్ అయితే మార్క్ చేసుకుందాం. ఇక్కడ నుంచి నెక్ డౌన్ వచ్చేసి నేను 6 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. 6 ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి. 6 ఇంచ్ కంటే పైకి అయితే మార్క్ చేయొద్దు. అలా చేయడం వల్ల ఇక్కడ పట్టేసినట్టు అలాంటివి వస్తూ ఉంటాయి. సో మినిమం 6 ఇంచెస్ అండి. దాని తర్వాత 7 ఇంచెస్ వరకు లాస్ట్, అంతకంటే ఎక్కువ డీప్ చేసుకోవద్దు, చూడడానికి లుక్ ఉండదు, అంటే అన్కంఫర్ట్గా ఉంటుంది. సో 6 ఇంచెస్ వరకు అయితే మార్క్ చేసుకోండి. ఇక్కడ మనం ఎంత విడ్త్ తీసుకున్నామో దానికి ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగైతే తీసుకోవాలి. ఇప్పుడు దీని విడ్త్ వచ్చేసి 2.25. ఇక్కడ నేను 3.5 అయితే తీసుకుంటున్నాను. ఇలా ఫస్ట్ ఒక బాక్స్ షేప్ని అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను స్టార్ నెక్ అయితే డ్రా చేస్తున్నాను. సో ఈ స్టార్ నెక్ డ్రా చేయడానికి ఇక్కడ ఈ ఎడ్జ్ నుంచి చూడండి, ఈ ఎడ్జ్ నుంచి 1.5 వరకు ఒక మార్క్ పాయింట్ పెట్టుకొని ఇప్పుడు ఇలా అయితే మార్క్ చేయండి. ఇలా అయితే మార్క్ చేయండి. స్టార్ నెక్ అయితే లేదు, మాకు రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేప్ని అయితే డ్రా చేసేసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ హుక్స్ పట్టి దగ్గర మనకి ఒక డాట్ పాయింట్ అనేది వస్తుంది కదా, దాన్ని అయితే మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు
ఈ ఫస్ట్ దీని లెంత్ అనేది మెజర్మెంట్ తీసుకోండి. ఇక్కడ 5 ఇంచెస్ వచ్చింది. 5 ఇంచెస్లో హాఫ్ ఎంత 2.5. దానికంటే ఒక పావు ఇంచ్ అనేది మనం కిందికే మార్క్ చేసుకోవాలి. పైకి మాత్రం వేయకూడదండి. ఎంతసేపు ఉన్నా ఈ హాఫ్లో కిందికి మాత్రమే మనం పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి. దీని హైట్ వచ్చేసి నేను 2 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. ఈ డాట్ పాయింట్కి మనకి డిస్టెన్స్ వచ్చి 1.5 ఉండేలాగా చూసుకోండి. 1.5 కంటే తక్కువ అయితే ఉండకూడదండి. 1.5 to 2 మధ్యలో అయితేనే ఉండాలి. 1.5 కంటే తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ దగ్గరికి అయ్యి మనకి ఫ్రీగా అనేది ఉండదు చెస్ట్. ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర ఇంకొక డాట్ పాయింట్ అయితే మార్క్ చేసుకున్నాము. ఈ డాట్ పాయింట్కి వీటితో వచ్చేసి మనకు సేమ్ 1.5 ఉండేలా చూసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో స్కేల్స్తో పెట్టి చూపిస్తూ ఉంటారండి. ఇలా మార్క్ చేసుకోండి అని చెప్పి ఇలా. కానీ ఇది యాక్చువల్ ప్రాసెస్ కాదండి. ఇక్కడ మనం ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ అనేది యూజ్ చేసుకొని ఇలా అయితే డాట్ పాయింట్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కరువుగా రావాలండి. ఇలా కరువుగా రావడం వల్ల మనకి ఇక్కడ చెస్ట్ అనేది చాలా నీట్గా ఉంటుంది, ఫ్రీగా కూడా ఉంటుంది. ఒకసారి ఇలా స్టిచ్ చేసి అయితే ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇది మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ హుక్స్ పట్టి సైడ్ నుంచి ఇక్కడ వరకు ఇలా క్రాస్గా ఇక్కడ డౌన్ దగ్గర మనకి ఒక పావించ్ ఎక్స్ట్రా ఉండాలి. కానీ నెక్ దగ్గర ఆ పావించ్ అనేది పెట్టుకోవద్దు. ఇలా క్రాస్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు కటింగ్ అయితే చేసేద్దాం. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇలా చిన్న కట్స్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు షే బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. షే బెల్ట్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ మీద ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసేసి ఇప్పుడు వీటి హైట్స్ని అయితే మనం తీసుకుందాం. ఇక్కడ మనకి 4 ఇంచెస్ కావాలి. ఇక్కడ డౌన్ దగ్గర వచ్చేసి 2.5, ఇక్కడ లాస్ట్లో వచ్చేసి మనకి ఎంత కావాలి 3. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు షే బెల్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఎడ్జెస్ ఈవెన్గా ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని దీని మీద మనకి ఇక్కడ యాక్చువల్గా కావాల్సిన మెజర్మెంట్ వచ్చేసి 4, కానీ మనం దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాం. ఎందుకంటే పైన ఒక 1/2 ఇంచ్ కింద ఒక 1/2 ఇంచ్ అనేది మనకు కుట్టులోకి వెళ్ళిపోతుంది కాబట్టి 5 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి చెస్ట్ మెజర్మెంట్ ఎంత వచ్చింది 34 సైజ్ కాబట్టి 34 అంటే 3.4 దగ్గర మనం ఇంకొకటి మార్కింగ్ అయితే చేసుకుందాం. ఇక్కడ మనకి యాక్చువల్గా కావాల్సింది 2.5, దానికి మనము 3/4 ఇంచ్ యాడ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ ఒక 3/4 ఇంచ్, ఇక్కడ కూడా ఎక్స్ట్రా 3/4 ఇంచ్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ దానికి మాత్రం 1 ఇంచ్ అనేది తీసుకోండి. ఇప్పుడు 2.5కి 3/4 ఇంచ్ కలుపుకుంటే మనకి ఇక్కడ 3.5 అనేది వస్తుంది. సో ఇక్కడ 3.5 మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ లాస్ట్లో వచ్చేసి మనకి ఎంత కావాలి 3, దానికి 3/4 ఇంచ్ యాడ్ చేసుకుంటే 3.25. సో ఇక్కడ ఈ పాయింట్స్ని బేస్ చేసుకుంటూ మనం ఒక రౌండ్ అయితే ఇలా గీద్దాం. ఇక్కడ ఒక 1/4 ఇంచ్ అనేది లోపలికి మార్క్ చేసుకున్నాను. చూడండి, ఇదండి స్ట్రైట్గా లైన్. దీనికంటే నేను ఒక 1/4 ఇంచ్ అనేది లోపలికి మార్క్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ డౌన్ నుంచి కూడా ఈ పాయింట్ వరకు నేను ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకి తిన్న తర్వాత టమ్మీ దగ్గర టైట్ రాకుండా ఉంటుంది. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా యూనిక్ మెథడ్ అండి ఇది. చాలా మంది చెప్పరు, రేర్గా అయితే ఇది చూసింటారు మీరు ఇప్పుడు. సో ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. షే బెల్ట్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది వీడియో. ఇక్కడ ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని దీని విడ్త్ ఎంత ఉంటే అంత కట్ చేసేసుకోండి. ఇక్కడ మనకు కొంచెం ఎక్స్ట్రాగానే ఉంది కాబట్టి ఇక్కడ బుక్స్ పట్టి కాజా సైడ్ అనే ఒక గుర్తు కోసం ఇక్కడ చిన్న టక్స్ అయితే ఇచ్చుకోండి. చూడండి, ఇలా కట్ చేయడం వల్ల మనకి టమ్మీ దగ్గర టైట్ అనేది రాకుండా ఉంటుందని తిన్న తర్వాత. చూడండి, ఈ ప్రాసెస్ను ఒకసారి ట్రై చేసి చూడండి. నాకు కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి. ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనం బ్యాక్ సైడ్ పట్టి వేసుకుంటాం కదా, దానికోసం ఇలా 1 ఇంచ్ వెళ్తుండేలాగా కట్ చేసుకోండి. ఇంకా ఈ క్లాత్ని మనం హ్యాండ్ జాయింట్స్కి అయితే కట్ చేసుకోండి. ఇంకా ఈ మిగిలిన దాంట్లో మనం బుక్స్ పట్టికి కాజా పట్టికి తీసుకుందాం. లైనింగ్ని కట్ చేసుకున్న తర్వాత మన ఒరిజినల్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో అయితే కట్ చేసేసుకోండి.
దీని రిలేటెడ్ నెక్స్ట్ వీడియో లింక్స్ని కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. మీరు దాని ద్వారా ఈజీగా వీడియోస్ని చూడొచ్చు. నా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ మహితస్ సేవింగ్స్.